హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన గ్రూప్లో 5 ట్రేడ్స్ అనేది ప్రొవైడ్ చేశాను. ఒకటి స్టాప్ లాస్ అయింది కాబట్టి 5 ట్రేడ్స్, స్టాప్ లాస్ కాకపోతే 4 ట్రేడ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. మినిమం 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఇవాళ మార్కెట్లో ఏమైంది, ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ అచీవ్, సెకండ్ ట్రేడ్ హోల్డ్ చేశానని ఆల్రెడీ అప్డేట్ చేశాను, అండ్ థర్డ్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ అచీవ్, ఫోర్త్ ట్రేడ్ ఫస్ట్ టార్గెట్ అచీవ్, ఫిఫ్త్ ట్రేడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ టార్గెట్ అచీవ్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ట్రేడ్ అనేది నేను బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చాను, సెకండ్ ట్రేడ్ కూడా బ్యాంక్ నిఫ్టీలోనే ఇచ్చాను, అండ్ థర్డ్ ట్రేడ్ అనేది సెన్సెక్స్ లో ఇచ్చాను, ఫోర్త్ ట్రేడ్ అనేది సెన్సెక్స్ లో ఇచ్చాను, అండ్ ఫిఫ్త్ ట్రేడ్ అనేది కూడా నేను సెన్సెక్స్ లోనే ఇచ్చాను. నేను ఎందుకు ఇవాళ సెన్సెక్స్ లో ఎక్కువ ట్రేడ్స్ ఇచ్చాను అంటే, బికాస్ ఇవాళ మార్కెట్ లో ఏమైంది అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెకండ్ హాఫ్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది కంప్లీట్ గా సైడ్ వే వచ్చేసింది. ఇక్కడ ఏమైంది, ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర మార్కెట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేయగానే నేను ఏం చేశానంటే, సెకండ్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి పుట్ అనేది ప్రొవైడ్ చేశాను. 55,300 పి అని ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత ఏమైంది, రేజ్ అయింది, ఫాల్ అయింది, రిజెక్ట్ అయింది, ప్రాపర్ గానే రిజెక్ట్ అయింది. దాని తర్వాత ఇమీడియట్ ప్రీవియస్ డే క్లోజింగ్ సపోర్ట్ పట్టుకొని మార్కెట్ మీదకి వెళ్ళిపోయింది కదా. సో నేను వెయిట్ చేశాను, ఇక్కడైనా రిజెక్ట్ కావాలి లేకపోతే ఇక్కడైనా రిజెక్ట్ కావాలి, బోత్ ఎక్కడైనా రిజెక్ట్ అయినా మార్కెట్ లో మనకు ఫాల్ అనేది చూడడానికి దొరుకుతుంది అని నేను ఏం చేశానంటే హోల్డ్ చేపించాను. ఇక్కడ హోల్డ్ చేపించడానికి రీజన్ ఏంటి అంటే, ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర ఫస్ట్ క్యాండిల్ ఇవాళ గ్రీన్ క్లోజింగ్ దగ్గర మనకు రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ చేసి ట్రెండ్ రివర్సల్ అనేది ఇక్కడ చూయించింది. దట్స్ వై నేను ఇక్కడ కొంచెం మూమెంట్ వెళ్ళిన తర్వాత పుట్ ట్రేడ్ తీసుకుంటే మనం ప్రాఫిటబుల్ అవుతాం కదా అన్నట్టు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాము. రిజెక్ట్ అయింది కానీ దాని తర్వాత మీదికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళైనా మార్కెట్ ఫాల్ కావాలి కదా. యాక్చువల్ గా మార్కెట్ ఫాల్ లోనే ఉంది, బట్ ఇక్కడ ఏమైంది అంటే సైడ్ వే వెళ్ళిపోయి ఇవాళ రావాల్సిన ఫాల్ మండే అయినా కానివ్వండి, ట్యూస్డే అయినా కానివ్వండి, మార్కెట్ లో ఫాల్ రాబోతుంది. ఓకే, ఇవాళ హోల్డ్ చేసేసారు. అయితే గ్యాప్ అప్ ఫాల్ కావాలి, లేకపోతే సైడ్ వే ఓపెనింగ్ ఫాల్ కావాలి, గ్యాప్ డౌన్ వచ్చేసి ర్యాలీ వచ్చి ఫాల్ కావాలి. ఈ 3 పాసిబిలిటీసే మండే మనకు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఓకే, చలో బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేసేసాను. నేను ఎందుకు అవాయిడ్ చేశాను అంటే, మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియమ్స్ అనేవి స్లో మూవ్మెంట్ ఉంటాయి అన్నట్టు నేను అవాయిడ్ చేసి థర్డ్ ట్రేడ్ తో పాటు ఫోర్త్ ట్రేడ్ తో పాటు ఫిఫ్త్ ట్రేడ్ అనేది సెన్సెక్స్ లో ఇచ్చాను. సో సెన్సెక్స్ మీరు ఇక్కడ ట్రేడ్ చూసుకున్నట్టయితే పిఈ సైడ్ ఇచ్చాను, 305 లో ఎంట్రీ, 370 ఎగ్జిట్. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 65 పాయింట్స్ దొరికాయి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 14 పాయింట్స్ దొరికాయి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 52 పాయింట్స్ దొరికాయి. లగ్భగ్ మనము 120 పాయింట్స్ అనేవి సెన్సెక్స్ లోనే క్యాప్చర్ చేసాము. 65 పాయింట్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో లాస్ ఇచ్చాను నేను, ఓన్లీ 65 పాయింట్స్. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఎన్ని పాయింట్స్ మనం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నామంటే 475 టు 424 పాయింట్స్, లగ్భగ్ 24 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ కలుపుకుంటే ఎంత, 142 చేంజ్. దానిలో కూడా 65 పాయింట్స్ లాస్ వచ్చేస్తే మనకు లగ్భగ్ 80 పాయింట్స్ అనుకోండి ప్రాఫిట్ బుకింగ్ లోనే మనం ఉన్నాం. సెన్సెక్స్ లో నేను ఎక్కడెక్కడ ట్రేడ్ ఇచ్చానంటే, ప్రీవియస్ డే బ్రేక్ డౌన్ దగ్గర గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ కాగానే ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చాను. అండ్ మీరు ఇక్కడ ఫోర్త్ ట్రేడ్ అబ్జర్వ్ చేయండి, ఫోర్త్ ట్రేడ్ ఓన్లీ ఫస్ట్ టార్గెటే అచీవ్ అయింది. దానికి రీజన్ ఏంటి అంటే, రీజన్ వచ్చేసి రిజెక్ట్ అయిన తర్వాత ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ట్రేడ్ రివర్స్ అయింది, అందువల్ల ఫస్ట్ టార్గెటే. అండ్ మీరు ఫిఫ్త్ ట్రేడ్ సెన్సెక్స్ చూసుకోండి, ఇక్కడ నేను ఇమీడియట్ గా మార్కెట్ నో విక్ క్యాండిల్ ఫామ్ కాగానే ట్రేడ్ ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఆల్ 4 టార్గెట్స్ 52 పాయింట్స్ అనేవి ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయాయి. ఇలా ఇవాళటి సెషన్ అనేది మనది ప్రాఫిటబుల్ క్లోజ్ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రేడ్ చేయండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను మన అనాలిసిస్ మీద. నేను అనాలిసిస్ ఎలా ప్రొవైడ్ చేస్తాను, మీకు కూడా సజెషన్ చేసేది అదే. మీరు కూడా అనాలిసిస్ చేయాలి అంటే మీకు ప్రీవియస్ డే క్లోజింగ్, ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఇవన్నీ మీకు రావాలి. ఓకేనా. ఇప్పుడు మండే ఏంటి, మండే మనకు పాసిబిలిటీస్ ఏంటి మార్కెట్ లో, మండే మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయొచ్చు. నేను మండే ఏం చూస్తున్నానంటే, మండే నేను సైడ్ వే ఫాల్ అనేది చూస్తున్నాను. నిన్న కూడా చెప్పాను కదా, ఐదర్ రేపు మార్కెట్ లో సైడ్ వే బయ్యింగ్, సైడ్ వే లేకపోతే సైడ్ వే సెల్లింగ్ రావచ్చు, కానీ ట్రెండ్ అనేది రాదని చెప్పేసాను నిన్ననే. ఇవాళ అలాగే ట్రేడ్ అయ్యింది, సైడ్ వే బయ్యింగ్, సైడ్ వే సింపుల్ సెల్లింగ్. మార్కెట్ ఇవాళ సెకండ్ హాఫ్ నుంచి టోటల్ సైడ్ వేనే అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ అయిందంటే ప్రీమియం మెల్టింగ్ చాలా ఘోరంగా ఇవాళ ప్రీమియం మెల్టింగ్ అయింది. ఓకే, ఇప్పుడు
మండే చూసుకుందాం మనం. మండే వచ్చేసి మన దగ్గర ఎన్ని డైరెక్ట్ లెవెల్స్ ఉన్నాయి, ఎన్ని ఇండైరెక్ట్ లెవెల్స్ ఉన్నాయి అంటే సి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనది ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. అంటే ఇఫ్ ఇఫ్ మార్కెట్ ఇది బ్రేక్ చేస్తే యాజ్ ఏ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత రెసిస్టెన్స్ యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఇది వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ కదా, డైరెక్ట్ బ్రేక్ డౌన్ రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే బ్రేక్అవుట్ అనేది 55,634 దగ్గర మనకు చూడడానికి దొరుకుతుంది. అలా కాలేదు మార్కెట్ లో. ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, మార్కెట్ గ్యాప్ అప్ అయింది. లైక్ గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఇచ్చేసింది అనుకోండి, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది క్లోజింగ్. అండ్ క్లోజింగ్ మార్క్ అయిన తర్వాత క్లోజింగ్ కింద ఇంకో రెడ్ క్యాండిల్ రిజెక్షన్ తో స్టార్ట్ అవుతుంటే ఇమీడియట్ సెల్లింగ్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాలేదు, ఫస్ట్ క్యాండిలే గ్రీన్ అయింది, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇమీడియట్ రిజెక్షన్ అనేది రెడ్ క్యాండిల్ తో మనకు రావాలి. అలా వస్తేనే సెల్లింగ్ అనేది కంటిన్యూ. చలో ఇప్పుడు గ్యాప్ అప్ కాలేదు, మార్కెట్ లో గ్యాప్ డౌనే అయ్యింది అనుకుందాం, లేకపోతే సైడ్ లో ఓపెన్ అయింది అనుకుందాం. ఎక్కడ ఓపెన్ అయినా కానివ్వండి, ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే మార్కెట్ లో హెవీ సెల్లింగ్ 54,900 54,800 వరకు మార్కెట్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు అనుకోండి, మార్కెట్ సైడ్ వే రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతూ మార్కెట్ అనేది ఒక పొజిషన్ లో నిలబెడుతుంది. ఓకేనా, ఇవి వచ్చేసి మండే లెవెల్స్. ఇప్పుడు మనం నిఫ్టీ చూసుకుందాం. ఇక్కడ 2 స్క్రీన్స్ ఉన్నాయి నాకు. సో ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి కెమెరా ముందర ఉంది కాబట్టి పక్కన ఏం జరుగుతుందో కనిపించదు. అందుకే మీద స్క్రీన్ చూసి నేను సెటప్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో ఇవాళ నేను ట్రేడ్ అవాయిడ్ చేశాను. మీకు తెలుసు మాక్సిమం నేను నిఫ్టీలో ట్రేడ్ అవాయిడ్ చేస్తుంటాను. బికాస్ సి హియర్, ఇవాళ ఇక్కడ పుట్టు కొన్న వాళ్ళు కూడా నిఫ్టీలో లాస్ లోనే ఉన్నారు, కాల్ కొన్న వాళ్ళు కూడా లాస్ లోనే ఉన్నారు. నిఫ్టీలో ఎవరైనా ప్రాఫిట్ ఉంటే గాని మ్యాక్స్ టు మ్యాక్స్ హెడ్ఏక్ అయిపోయి ఉంటది వాళ్ళకి ఇవాళ. ఎందుకంటే ఇవాళ సైడ్ వే మార్కెట్ లో మినిమం క్యాండిల్స్ బయింగ్ అయితే మాక్సిమం క్యాండిల్స్ సెల్లింగ్, మాక్సిమం క్యాండిల్స్ బయింగ్ అయితే మినిమం క్యాండిల్స్ సెల్లింగ్ తో ప్రీమియం మెల్ట్ అవుతూ ఈవినింగ్ 35 పాయింట్స్ ప్రీమియం యాడ్ చేసింది. మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ అయినా తీసుకోండి, 24,900 తీసుకోండి, 24,800 తీసుకోండి, 24,500 కూడా తీసుకోండి, 35 పాయింట్స్ కన్నా ప్రీమియం నిఫ్టీలో ఇవాళ పెరగలేదు. బికాస్ మార్కెట్ నుంచి మార్నింగ్ నుంచి మార్కెట్ లో ప్రీమియం మెల్టింగ్ ఉంది. ఓకే, సి నిఫ్టీ సింపుల్ ఉంది. నిఫ్టీలో ఒక్క లెవెల్ ఉంది, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ వచ్చేసి ఈ పాయింట్ లో ఉంది. ఓకే, అండ్ ప్రీవియస్ క్లోజింగ్ ఉంది, అది ఇవాళ రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ రిజెక్షన్ అనేది దొరికింది. సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. రేపు ఎప్పుడైనా, ఎల్లుండి ఎప్పుడైనా, మండే, ట్యూస్డే, వెనస్డే ఎప్పుడైనా కానివ్వండి, వచ్చే వీక్ 24,848 లెవెల్ అనేది విత్ ఇలా రెడ్ సాలిడ్ క్యాండిల్ తో క్లోజ్ అయింది అనుకోండి, ఇమీడియట్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్ లో ఫామ్ అవుతుంది. ఇలా కాకుండా దీని మధ్యలో ఎక్కడ మార్కెట్ ఉన్నా, లేకపోతే ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి టచ్ అయినా, ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయినా మార్కెట్ లో సెల్లింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మార్కెట్ లో ఎంత బయింగ్ వచ్చింది కదా, అందుకే సెల్లింగ్ రావచ్చు, అందుకే నేను అంటున్నాను అని ఆలోచించవచ్చు. అలా కాదు. ఇప్పుడు మాక్సిమం ఒక రేంజ్ వెళ్ళిన తర్వాత మార్కెట్ కి ఒక రెస్ట్ కావాలి, ఫర్ బయింగ్ అయినా కానివ్వండి, ఫర్ సెల్లింగ్ అయినా కానివ్వండి. సో అలా ఇక్కడ ఒక మాక్సిమం బయింగ్ వెళ్ళిన తర్వాత మార్కెట్ రెస్ట్ తీసుకొని ఇవాళ మూమెంట్ ఇచ్చింది కదా, ఈ మూమెంట్ లో ఈ లెవెల్ అనేది స్ట్రాంగెస్ట్ బయింగ్, ఈ లెవెల్ వచ్చేసి స్ట్రాంగెస్ట్ సెల్లింగ్. మార్కెట్ 2 లెవెల్స్ ఇస్తుంది, ఐదర్ బయింగ్ అయినా వెళ్ళొచ్చు, ఐదర్ సెల్లింగ్ అయినా వెళ్ళొచ్చు. ఈ రెండు బ్రేక్ అయితే ఇమీడియట్ ట్రెండ్ అండ్ ట్రేడ్ అనేది ఫామ్ అవుతుంది. ట్రెండ్ బయింగ్ సైడ్ అయినా కావచ్చు, సెల్లింగ్ సైడ్ అయినా కావచ్చు, ట్రెండ్ బయింగ్ సైడ్ అయినా కావచ్చు, సెల్లింగ్ సైడ్ అయినా కావచ్చు. బట్ 24,962 లెవెల్ బ్రేక్ చేస్తే ట్రెండ్ అనేది మీది వరకు ఫామ్ అవుతుంది. 24,848 లెవెల్ బ్రేక్ చేస్తేనే ట్రెండ్ అనేది కింద అనేది ఫామ్ అవుతుంది. మనకు ఛాన్సెస్ ఉంటుంది చాయిస్ చేసుకోవడానికే. బట్ మార్కెట్ అనేది ఆ లెవెల్స్ దగ్గర రావాలి, ఆ లెవెల్స్ బ్రేక్ ఆర్ సపోర్ట్ అనేది తీసుకోవాలండి. ఇది నా అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ 6th అక్టోబర్ మండే 2025. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.